काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं भारद्वाजान्वये जातं केशवार्यगुरोसुतं नारायणकृपापात्रं वरदार्यमहं भजे. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఇరుంతా కూడా మీకు అన్ని విధాలుగా శుభాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగం యొక్క వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 29వ తేదీ 2024 గురువారం, క్రోధీనామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనము, వర్ష ఋతువు. సూర్యోదయము ఉదయం 6:07, సూర్యాస్తమయము 6:33 వరకు. ఆనందాది యోగము, కాలయోగము. ఫలితము అవమానములు, పనికిరాని వాళ్ళ పరిచయాలు. తిథి కృష్ణపక్ష ఏకాదశి, ఉదయము 3:32 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రము ఆర్ద్ర నక్షత్రము, రాత్రి 8:54 వరకు. ఈ ఆర్ద్ర నక్షత్రంలో శత్రువులతో పోరాడడానికి చాలా మంచిది. అమృతకాలము ఉదయము 9:54 నుండి 11:28 వరకు ఉంటుంది. ఈ అమృతకాలాన్ని నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలంగా పరిగణిస్తారు. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఈ రాహుకాలం కూడా ప్రతిరోజు గంటన్నర సమయం ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కూడా మధ్యలో ఆటంకం కలుగుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఏ పనులు కూడా ఈ సమయంలో చేయకుండా ఉండండి. దుర్ముహూర్తము ఉదయం 10:15 నుండి 11:05 వరకు ఉంటుంది. తిరిగి మళ్ళీ సాయంత్రం 3:14 నుండి 4:03 వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తం కూడా అశుభంగానే పరిగణిస్తారు. కాబట్టి ఈ సమయంలో కూడా ఏ పనులు కూడా కొత్త పనులు ఏవి ప్రారంభం చేయకుండా చాలా మంచిది. వర్జము ఉదయం 6:31 వరకు. ఈ వర్జం కూడా అశుభంగానే పరిగణిస్తారు. కాబట్టి ఈ వర్జ సమయంలో కూడా శుభకార్యాలు కానీ, ప్రయాణాలు కానీ, ఏదైనా వస్తువులు కొనడం కానీ, చేయడం కానీ ఏవి కూడా చేయకుండా ఉండండి. వర్జం వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.